అయితే పవన్ కళ్యాణ్ మీద చాలా సెటైర్లు వస్తూ ఉంటాయి సార్. రీల్స్ అట్లా చూస్తూ ఉంటే ఏమొస్తాయంటే, పిఠాపురం వెళ్ళి నేను ఈయన్నే బతికినోని అంటారు. తమిళనాడు వెళ్ళి నేను తమిళియన్లతోనే బతికినా అంటాడు. ఏడికోతే నేను ఆడ బతికినా అంటాడు. మరి తెలంగాణకు కూడా వచ్చి నేను ఈయన్నే బతికినోని, ఈయన్నే తిరిగినా, ఈయన్నే నా ఇల్లు అని చెప్పే అవకాశం ఉంది కదా. ఉంది, చెప్తాడు ఆయన. నెల్లూరు వెళితే అంటే వాళ్ళ ఫాదరు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ అనేక ఊళ్ళు తిరిగాడు. వీళ్ళ చదువులు కూడా అనేక ఊళ్ళల్లో నడిచినాయి. ఒంగోలులో చదువుకున్నారు వీళ్ళు, నెల్లూరులో చదువుకున్నారు, తర్వాత నరసాపురంలో చదువుకున్నారు. ఇలా చాలా ఊళ్ళల్లో ఉంది ప్రయాణం. ఈ ప్రతి ఊరు మాదే అన్నట్టుగా మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రాం. అది చిరంజీవి గారు మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఇది ఒక ప్రోగ్రాం. అంటే అలాగే మెడ్రాస్లో ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, 76 నుంచి అక్కడే ఉన్నాడు ఆయన. 78లో ఆయన మొదటి సినిమా వచ్చింది చిరంజీవి గారిది. అయితే ఆ సినిమా రిలీజ్ కంటే ముందు నుంచి 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు నుంచి ఉన్నాడు అక్కడ. కాబట్టి అప్పటి నుంచి ఉన్నాం మేము, మెడ్రాస్ కూడా మాదే అని చెప్పి రేపు తమిళనాడు ఎన్నికల్లో కూడా ఆయన తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అక్కడ కూడా వాడతారు క్యాంపెయినర్గా. లేదు, జనసేనని అక్కడ యాక్టివ్ చేసి పోటీ చేయించాలనే ఉద్దేశం కూడా ఉంది వాళ్ళకి. తెలుగు వాళ్ళ ఓట్లు చీల్చుట అనేది ప్రోగ్రాం. అంటే డిఎంకేని దెబ్బ కొట్టడం అనే వ్యూహంతో బీజేపీ ఒక స్కీమ్ రచిస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ని ఎక్కడెక్కడ వాడాలో అక్కడక్కడ వాడుతున్నారు. ఈ వాడిన ప్రాంతాలలో అంటే ఈయనలో ఉన్నటువంటి ఈ లక్షణం, దీన్ని గురించి బలంగా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నిలబెట్టి కడగాల్సినటువంటి అవసరం ఉంది. జనంలో మాట్లాడాలి. అది తెలంగాణ వచ్చి రేపు పొద్దున ఓట్లు అడుగుతాడు ఆయన. ఎలాగూ అడిగిన సందర్భంలో, బాబు ఏమిటి అసలు నీ గొడవ, నువ్వు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి వెళ్ళమన్నా వెళ్లకుండా చూరు పట్టుకుని వెళ్ళాడి మేము దిష్టి పెట్టామంటావేంటి అని క్వశ్చన్ చేయాలి కదా. వెళ్ళిపోమన్నప్పుడు గౌరవంగా వెళ్ళిపోకుండా చూరు పట్టుకుని వెళ్ళాడటమే ఆ ఉద్యమం. ఏది సమైక్యాంధ్ర ఉద్యమం. నిజానికి ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కర్ణాటక రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు, ఎప్పుడైతే ఇక్కడ ఉద్యమము సిడబ్ల్యూసీలో తీర్మానం జరిగిందో, మనం అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని మనకేం కావాలో రాసి ఇద్దాం, ఇవి ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టండి అనే ప్రతిపాదిద్దాం అని మాట్లాడారు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి. దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మీద దాడి చేసి, కుర్చీతో ఆయన మీద దాడి చేసి సమైక్యాంధ్ర నినాదం ఇచ్చినటువంటి మహానుభావులు వీళ్ళందరూ. కాబట్టి మీరు విడిపోవడానికి ఇష్టపడలేదు అంటే ఇక్కడ నుంచి ఇంకా మీకు దీని మీద ఇంకా మోజు చావలేదు అనే అనుకోవాల్సి వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, తమిళనాడు వాళ్ళు బీహార్ నుండి పనులు చేసుకోవడానికి తీసుకొచ్చుకుంటారు, ఆ నుండి తీసుకొచ్చుకుంటారు, కానీ హిందీ మాట్లాడరు. ఎందుకు హిందీ మాట్లాడరు? నేర్చుకోవాలి హిందీ అని మాట్లాడిండు. దాని మీద మీ ఉద్దేశం? ఆయన రకరకాలుగా స్టాండ్స్ మారుస్తాడు. చేగువేరా నుంచి చేతబడి దాకా వచ్చాడు ఇప్పుడు. అంటే చెగువేరా గురించి మాట్లాడటము, ఆయన ఆ టీషర్ట్స్ వేసుకోవటము, ఇవన్నీ చేశాడు. ఈ విన్యాసాలన్నీ అక్కడి నుంచి ఇప్పుడు చేతబడి దిష్టి దాకా వచ్చాడు. కాబట్టి ఆ డౌన్ఫాల్లో ఎక్కడ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇన్కన్సిస్టెన్సీ, కుదురులేని తనం అనేది పవన్ కళ్యాణ్ గారి స్వభావం. ఆయన ఒకరోజు ఒక మాట మాట్లాడతాడు, ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడతాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఈ మాటకి రేపు మాట్లాడే మాటకి పొంతన ఉండదు. ఈరోజు మూఢనమ్మకం అంటాడు. ఆయన వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష అని చేశాడు తిరుమలలో. అంటే అక్కడ లడ్డూలో కలుపుతున్నటువంటి నెయ్యిలో జంతు కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వు కలుస్తోంది అనే ఎలిగేషన్ మీద ఆయన అక్కడ కూర్చుని ప్రాయశ్చిత్త దీక్ష అని చేశాడు. అలాంటిది అలా ఆయన స్టాండ్లు మార్చేసుకోవడంలో సిద్ధహస్తుడు. అందులో భాగంగానే హిందీ మాట్లాడటం తప్పు కాదు అని టోటల్గా ఆల్రెడీ ఒక బుల్డోజింగ్ ప్రోగ్రాం జరుగుతోంది. ఆ బుల్డోజింగ్ ప్రోగ్రాం ఏమిటంటే, సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనే అభిప్రాయం చాలా బలంగా జనాల్లో ఉంది. ఈ మధ్య గోబ్యాక్ మార్వాడి అనేటువంటి ఒక కార్యక్రమం చూసాం మనం. మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆ రోజున తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతపు వాళ్ళ మీద ఏ విమర్శలు అయితే నడిచినాయో దాదాపు అదే పరిస్థితి, దానికి రెట్టింపు స్థాయిలో మాటలు నడిచినాయి.
అంటే ఇక్కడ బంగారు వ్యాపారం మొత్తం వాళ్ళదే. స్వర్ణకారుల్ని పని లేకుండా చేశారు వీళ్ళు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోమట్లకి వ్యాపారం లేకుండా చేశారు, వాళ్ళని గుమాస్తాలుగా మార్చారు. కాబట్టి అన్ని సమూహాల మీద వాళ్ళ ప్రభావం ఉంది. అన్ని సమూహాలని వాళ్ళ వృత్తుల్లో నుంచి వాళ్ళని గెంటేసి వాళ్ళని తమ దగ్గర పనివాళ్ళుగా మార్చేసుకుంటున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా గోబ్యాక్ మార్వాడి అనేది నడుస్తోంది. దీనిలో వాళ్ళు ఏ మాట చెప్పి ఇక్కడికి జొరబడుతున్నారు? మనందరం భారతీయులం, ఇక్కడికి రావడానికి మాకు హక్కు ఉంది ఒక భారతీయుడిగా, కాబట్టి మీరు గౌరవించి తీరాలి మమ్మల్ని, మేము అతిథులం మీకు అని మాట్లాడుతున్నారు వచ్చేసి. దీనికి ఆయన మద్దతు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు మద్దతు ఇస్తున్నాడంటే ఆయన భారతీయ జనతా పార్టీ చేతిలో చిలక. వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది మాట్లాడతాడు, వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడతాడు. ఆయనకేమీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధో లేకపోతే ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనో ఉద్దేశం లేదు ఆయనకి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చెబితే, ఏ స్క్రిప్ట్ ఇస్తే, ఏ స్టాండ్ చెబితే ఆ స్టాండ్ని మాట్లాడేటువంటి మనిషి ఆయన. చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలిశాడు ఆయన? 19 ఎన్నికలకు ముందు చంద్రబాబుని ఎంత తిట్టాడు అందరికీ తెలుసు, ఆ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. కానీ సడన్గా స్టాండ్ మార్చేసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆయన ములాఖాత్ పెట్టి జైలుకు వెళ్ళి ఆయన్ని కలిసి రేపు జరగబోయేటువంటి 24 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామనే ప్రకటన ఎందుకు చేశాడు ఆయన? ఆ రోజు ఓజీ షూటింగ్లో ఉన్నాడు ఆయన. షూటింగ్ మధ్యలో ఆపేసి హడావిడిగా వెళ్ళాడు. ఆ వెళ్ళటానికి ముందు ఆయనకు ఒక ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి. అంటే వాళ్ళు ఆదేశిస్తే కదిలాడు ఆయన. కాబట్టి ఆయన ప్రతి కదలిక వెనకాల భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉంటుంది, వాళ్ళ గైడెన్స్లో నడుస్తాడు ఆయన. అందులో భాగంగానే ఈ సనాతన ధర్మ ప్రచారము, ఆ సనాతన ధర్మ ప్రచారము అలాగే ఆయన తిరుమలలో చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్షలు, ఒక మూఢనమ్మకాలని ప్రజల్లో నింపటానికి ఆయన నిరంతరం పడుతున్న తపన, ఆ తపనలో భాగంగానే ఇప్పుడు ఈ దిష్టి పెట్టారు అని చెప్పి ఒక ప్రాంతం మీద ఎలిగేషన్ వేయటం, వైషమ్యాలు పెంచేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా అందులో భాగంగానే జరుగుతున్నాయి. అందుకని ఇన్కన్సిస్టెన్సీ, ఆయన విపరీతమైన కుదురులేని తనం ఉంది ఆయనకి. తన వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి, తనకి ప్రయోజనం భారతీయ జనతా పార్టీ నుంచి దొరుకుతోంది ఆయనకి. అందుకని వాళ్ళు ఏం మాట్లాడిస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. మధ్యలో ఈ కుదురులేని తనంతో ఈ ప్రకటనలు చేస్తూ ఉంటాడు. దాని మీద మళ్ళీ వాళ్ళు స్క్రిప్ట్ పంపించి కోప్పడితే సవరించుకుంటాడు. అది ఆయన కండిషన్. ఆయన పెయిడ్ పొలిటీషియన్నే, దానిలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఆయన నాకు రాజకీయాల నుంచి డబ్బులేమీ రావు, నేను సినిమాల్లో నటిస్తేనే వచ్చిన డబ్బులతో నా ఇల్లు గడవాలి, నా పార్టీ నడవాలి అని చెప్తాడు. అది బూటకం. ఆయన ఆ పార్టీ పెట్టడం ద్వారా బాగానే సంపాదించుకుంటున్నాడు. ఆయనకి పెయిడ్ ఆర్టిస్టు, ఆయనకు చంద్రబాబు నాయుడు మాత్రమే ఫండింగ్ ఇస్తున్నాడు అనేది తప్పు. ఆయనకు ఢిల్లీ నుంచి నేరుగా కుళాయి ఉంది, పైప్ లైన్ ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఆదేశాలు పాటిస్తూ ఆయన జీవితం అలా గడుస్తోంది.